ఫ్రెండ్స్ మళ్ళీ ఈరోజు మీ ముందుకి ఒక మంచి టానిక్ని తీసుకుని మీ ముందుకు వచ్చానండి. ఈ టానిక్ వాడితే అసలు మనకి చాలా మంచి ఫ్లవరింగ్ కానీ, మొక్క గ్రోత్ కానీ, అసలు మీకు ఫ్రూటింగ్ కానీ, ఫ్లవర్స్ రాలకుండా ఉండడం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడే ఒక అద్భుతమైన టానిక్ అని చెప్పవచ్చు. దీన్ని చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో ఏవో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి చాలా పర్ఫెక్ట్ మ్యాచ్, పర్ఫెక్ట్ బ్లెండ్. మన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా మిల్క్ షేక్స్ అవి తాగినప్పుడు పర్టికులర్గా ఒకసారి ఎప్పుడో మనకు ఒక ఫీలింగ్ వస్తుంది చాలా బాగుందని. సో అటువంటి చాలా బాగుంది అన్న ఫీలింగ్ ఈరోజు మన మొక్కలకి ఈ లిక్విడ్ ఇస్తే వస్తుంది అనమాట. సో ఆ లిక్విడ్ ఏంటి ఈరోజు మనం ఆ వీడియోలో చూద్దామండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. ఇప్పటివరకు నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. మీరు ఎవరైనా చూడకపోతే వీడియోస్ చూడండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. సో ఈ వీడియో చూసి పూర్తిగా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మరొకండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, అందరూ ఉపయోగపడుతుంది ఇది. అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నా దగ్గర నుంచి వచ్చే ఏ నోటిఫికేషన్స్ అయినా కూడా మీకు మిస్ కాకుండా ఉంటారనమాట. సో ఈరోజు మనం చేయబోయే ఈ టానిక్ చాలా అద్భుతమైన టానిక్ అని చెప్పొచ్చు అండి. ఇందులో మనం వేయబోయే ఇంగ్రీడియంట్స్ ఏవేంటంటే మనకి ఒకటి బటర్ మిల్క్ వేస్తాం మనం. సో బటర్ మిల్క్ ఆల్రెడీ మన అందరికీ తెలుసు, చాలా రకాలుగా మనం స్ప్రేలు అటు ఇటు వాడుతూ ఉంటాము. రెండోది ఏంటంటే కొబ్బరి పాలు అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కొబ్బరి పాలు అంటే మనం కొబ్బరి తీసుకుని మామూలు కొబ్బరికాయ కొట్టి కొబ్బరి తీసుకుని దాని నుంచి కొబ్బరి పాలు తీసుకుని మనం అంటే కొబ్బరి నీళ్లు పాలు వేరండి. కొంతమంది తెలుగుగా కన్ఫ్యూజ్ అవుతారేమో. కొబ్బరి కొట్టగానే వచ్చే నీళ్ళు అనమాట. కొబ్బరి ముక్కల్ని మనం మిక్సీలో ఆడి వాటర్ మిక్స్ చేసి దాన్ని పిండి గట్టిగా తీసేస్తే వచ్చేది కొబ్బరి పాలు. ఈ కొబ్బరి పాలలో ఇమ్మీడియట్గా మనకి ఉపయోగపడే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కొబ్బరి పాలు ఏం చేస్తాయంటే మన మొక్కల రూట్ సిస్టమ్ని ఇమ్మీడియట్గా యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసి దాని రూట్స్ ఇంకా బాగా ఎలివేటెడ్గా చేస్తుంది. అట్లానే మనకి వచ్చే ఫ్లవరింగ్ ఏదైతే రావాలనో ఆ ఫ్లవరింగ్ రాని వాళ్ళకి ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ కొబ్బరి పాలు ఇమ్మీడియట్గా సొల్యూషన్ అనమాట చాలా. సో ఈ ఫెర్మెంట్ చేసి మన కొబ్బరి పాలను మనం మొక్కలకి ఇస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. రూట్ సిస్టమ్ అంతా బ్రహ్మాండంగా అబ్జార్బ్ చేసుకుని మినరల్స్ని, న్యూట్రియంట్స్ అన్నింటినీ కూడా మనకి ఇమ్మీడియట్గా ఫ్లవరింగ్ రావడానికన్నా కానీ వచ్చిన ఫ్లవర్స్ పడిపోకుండా రాలిపోకుండా ఉంటాయి. కానీ చాలామంది కామెంట్స్లో చాలా రకాల క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో అన్నిటికి సొల్యూషన్గా మనం ఈరోజు ఈ టానిక్ చేస్తాం. సో ఒక పూలు రాలవు మీకు, అట్లానే వచ్చిన పూలన్నీ కూడా మ్యాక్సిమం మీకు మనకి కన్వర్ట్ అవుతాయి అనమాట. కాయల కింద పళ్ళ కింద మీకు కన్వర్ట్ అవుతాయి. సో అంత మంచి ఉపయోగమైన కొబ్బరి పాలు అనమాట. సో అట్లానే ఇంగు వేస్తామండి మనం. ఒక హాఫ్ స్పూన్ ఇంగు కూడా వాడదాం ఇందులో. సో ఇంగు వల్ల ఏంటంటే మనకి చాలా రకాలైన పెస్ట్ అటాక్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా రాకుండా మనకి ఆపేస్తుంది. మనకి ఏముందంటే మొక్కల మీద ఉండే రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కూడా రాకుండా ఆపేస్తాయి. టెర్రస్ గార్డెన్లో వాడే ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఏది కూడా పురుగుని డైరెక్ట్గా చంపేయండి. మనం చేసే అన్నీ కూడా ఏంటంటే రాకుండా ఆపుతాం. మనం దేన్ని కూడా రాకుండా ఆపుతాం. సో ఆ రాకుండా ఆపే ఫెర్టిలైజర్స్లో చాలా ఉన్నాయి, ఎంతమంది మనం చేసాము. సో ఈరోజు ఈ ఫెర్టిలైజర్ కూడా మనం చేసేద్దాము. అట్లానే మన ఛానల్ మీద ఎంత అభిమానంతో నాకు సీడ్స్ పంపించారండి స్వాతి గారు కరీంనగర్ నుంచి. చాలా ధన్యవాదాలు స్వాతి గారు, మీకు ఇంత అభిమానంతో మీరు పంపించారు. మేడం ఏం పంపించారంటే మనకి తెల్ల అపరాజిత అండి ఒకటి, అలాగే బ్లూ అపరాజిత ఒకటి పంపించారు. తర్వాత తెల్ల కాకర ఒకటి పంపించారండి, ఎల్లో లిల్లీ పంపించారు. సో ఈ సీడ్స్ అనేవి పంపించారు. సో ఇప్పుడు సీడ్స్ వెళ్ళే వాళ్ళకి నేను కొన్ని ఇవి కూడా వేస్తూ ఉంటాను. సో అందరికీ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కదా, అందరి కోసం అని చెప్పి పంపించారు మేడం. చాలా మన మీద అభిమానంతో చాలా ధన్యవాదాలు స్వాతి గారు. ఇంకొకసారి మీకు మీ అందరికీ రిక్వెస్ట్ అండి, నాది హిందీ ఛానల్ ఉంది. సో మీరు హిందీ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే హిందీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. అట్లనే కొత్తగా మనం కుకింగ్ ఛానల్ కూడా లాంచ్ చేసాము, గాంధీస్ కిచెన్ అని. సో కింద డిస్క్రిప్షన్స్లో ఆ లింక్స్ ఉంటాయి మీకు. సో మీకు ఎవరికైతే వంటలు ఇంట్రెస్ట్ ఉంటాయో, నా వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ, సో అవన్నీ కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. దానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో మీరు కూడా కొత్త వంటలు చాలా రకాలు చూడొచ్చు. మీరు ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయినాయి, అందులో స్టార్ట్ చేసాము. సో మీరు కూడా చూడండి, మిస్ కాకండి. అలాగే సీడ్స్ కావాల్సిన వాళ్ళు కూడా ఇంకా చాలామంది నాకు కామెంట్స్లో కానీ మెసేజ్లో కానీ పెడుతూనే ఉంటున్నారు. సో సీడ్స్ కావాల్సిన ఎవరు కావాల్సిన సరే 149 రూపీస్ పే చేయాలండి. కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో మళ్ళీ నాకు అదే కామెంట్స్లో అడగండి ఏమి ఇస్తారు ఏంటి అనేది, అందులో ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. అవి కాకుండా ఎక్స్ట్రా సీడ్స్ నా దగ్గర అవైలబుల్ ఉంటే అవి కూడా నేను ఎక్స్ట్రా యాడ్ చేసి పంపించేస్తున్నాను అనమాట 149 రూపీస్లో. సో అన్నీ ఏం కావాలి అన్నీ కూడా డీటెయిల్గా మొత్తం ఇప్పుడు మనం చూసేద్దామండి. సో మనం ఈ పవర్ఫుల్ ఫెర్టిలైజర్ తయారు చేద్దామండి. ఇది ఓన్లీ ఫెర్టిలైజరే కాదు, చాలా మంచి పెస్ట్ రిపెల్లెంట్ కూడా పనిచేస్తుంది అనమాట. దీనికి మనం ఏం కావాలంటే ముందు మనకి అరటిపళ్ళు అండి. మంచిగా మాగిపోయినాయి, చూసారు ఎంత మాగిపోయినాయి, ఇలా నల్లగా మాగిపోయిన అరటిపళ్ళు కావాలి మనకి. ఎంత మాగిపోతే అంత మంచిది అనమాట, అంత బాగా ఫెర్మెంట్ అవుతుంది. సో ఏ అరటిపండు దగ్గరికి వెళ్తే కూడా మనకు ఫ్రీగా ఇచ్చేస్తాడు నార్మల్గా. లేదంటే ఒక ఫ్రెష్ అరటిపళ్ళు కూడా తెచ్చుకుని మనం ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని ఒక 2 రోజుల ముందు తెచ్చుకుంటే మంచిగా మాగిపోతాయి మనకి. సో అట్లా కూడా వాడుకోవచ్చు. నేను ఒక 4 అరటిపళ్ళు తీసుకున్నాను. అలాగే
ఒక కొబ్బరి చెక్క తీసుకున్నానండి. సో దీన్ని ఏం చేశాను, ముక్కలు కట్ చేసేసి ఇట్లా ముక్కలు చేసేసి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను. సో ఈ ముక్కలతో మనం ఇప్పుడు దీన్ని కొబ్బరి పాలు తీద్దాం మనం. సో ఇలా ముక్కలు కట్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఏం చేశానంటే ఒక పావు లీటర్ పెరుగు తీసుకున్నాను, దాన్ని కొంచెం వాటర్ కలిపి సేమ్ పావు లీటర్ బటర్ మిల్క్ చేసి నేను అంటే కొంచెం పలచగా మజ్జిగలాగా సో ఇట్లా నేను ఒక బౌల్లో తీసుకున్నాను. ఇది ఒక హాఫ్ లీటర్ ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్. సో అలాగే మనకి ఇవన్నీ వేయడానికి ఒక కంటైనర్ అండి, ఇది మనకు ఒక ప్లాస్టిక్ కంటైనర్. మన ఇంట్లో ఏదైనా ఉంటే మంచి నీట్గా ఉండే కంటైనర్ ఏదైనా కానీ ఒకసారి అవసరమైతే కడిగి మళ్ళీ పెట్టుకోండి, ఫ్రెష్గా తుడిచేసుకుని డ్రై చేసుకుని రెడీ పెట్టుకుంటే మీరు దాంట్లో చేసుకోవచ్చు అనమాట. సో ఏదైనా అయితే గ్లాస్ బాటిల్ వాడచ్చు లేదా ప్లాస్టిక్ బాటిల్లో కూడా వాడచ్చు మీరు. సో కుండ వాడితే ఇంకా మంచిది, కుండ ఉంటే కుండ వాడుకోవచ్చు, చాలా మంచిది అది కూడా. ఇట్లా బెల్లం కావాలి, ఒక 50 గ్రాముల బెల్లం తీసుకున్నాను. 50 నుంచి 70 గ్రాములు మీరు ఎంతైనా వేయచ్చు, ఇంత బెల్లం వేస్తే అప్రాక్సిమేట్గా. సో కొంచెం ఎక్కువ తక్కువైనా ఇది వల్ల పెద్ద ప్రాబ్లం లేదు మనకి. ఇది ఫెర్మెంటేషన్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట బెల్లం. ఇందులో ఉన్న బ్యాక్టీరియా మైక్రోబ్స్ ఇవన్నీ కూడా పెరగడానికి బెల్లం బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలానే దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ. సో ఇంగువ కూడా మంచి ఇంగువ తీసుకుని మీరు ఏదైనా ఒక హాఫ్ స్పూన్ ఇంగువ ఇందులో కలుపుదాము. సో ఇవన్నీ మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా. సో ఇందులో మనం ఇవన్నీ కలిపేసి దీన్ని ఫెర్మెంట్ చేద్దామండి. సో దీని ఫెర్మెంటేషన్ అనేది అట్లీస్ట్ 10 డేస్ నుంచి 15 డేస్ వరకు ఫెర్మెంట్ అవ్వాలండి. వీటన్నిటితో పాటు ఇంకొక చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఒక వస్తువు అండి. ఇది వస్తువు అని చెప్పొచ్చు, ఎందుకంటే మీ ఇంట్లో ఏదైనా రాగి మూత కానీ రాగి చెంచా కానీ ఏదైనా కానీ మీ దగ్గర ఇంట్లో ఉంటే అది కూడా మనం లిక్విడ్ వదిలేస్తాం అనమాట. సో ఇప్పుడు నా దగ్గర నాకు రాగి బిళ్ళ ఉందన్నమాట ఒకటిది. సో ఈ రాగి బిళ్ళని నేను ఇందులో వేసేస్తాను. సో దీంట్లో ఏంటి ఉపయోగం మనకి, సో రాగి వేయడం వల్ల ఏంటంటే ఇందులో మన కాపర్ సల్ఫేట్ ఏదైతే ఉంటుందో కాపర్ సల్ఫేట్ మన లిక్విడ్లోకి డిజాల్వ్ అవుతుందన్నమాట. దిగి ఆ కాపర్ సల్ఫేట్ ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇది చాలా మంచి పవర్ఫుల్ పెస్టిసైడ్ కింద కూడా పనిచేస్తుంది అనమాట. ఇన్ఫెక్షన్స్ అయ్యి మొక్కలకి ఏమున్నా కూడా అన్నింటినీ మొత్తం చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా పనిచేస్తుంది ఇది. సో ఇది ఆల్రెడీ ప్రూవెన్ అండి సైంటిఫిక్గా కూడా. సో ఇది కూడా మనం మీ ఇంట్లో ఈ రాగి స్పూన్ కానీ ప్లేట్ కానీ ఏదైనా కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ వస్తువు అండి మనకి. సో ఇవన్నీ వడగట్టడానికి ఒక జాలి కావాలి మనకి. సో ఇప్పుడు మనం వీటిని ప్రిపేర్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, కొబ్బరితో పాలు తీసేద్దామండి మనం మిక్సీలో దీన్ని ఆడేసి. సో ఇందులో మనం ఫస్ట్ జార్లో మనం ఈ కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకుందామండి. వేసేసుకుని ముందు ఒకసారి పేస్ట్ చేసుకోవాలి లైట్గా, తర్వాత మనం వాటర్ పోద్దాం. సో మిల్క్ చాలా బాగా తయారైందండి. సో ఈ మిల్క్ని మనం డైరెక్ట్గా బాటిల్లో వడగట్టేద్దామండి. సో ఇందులో వడగట్టేసాక మిగిలింది ఏం చేయాలంటే మనం గట్టిగా పిండేయాలండి. పిండేస్తే ఏంటంటే మిగిలింది కూడా చాలా ఉంటుందన్నమాట. ఇంకా ఇందులో మనకు అసలు మిల్క్ ఇక్కడే వస్తుందన్నమాట మనకి. చూడండి అది ఎంత మిల్క్ వస్తుంది చూసారా. సో దీన్ని తీసేసి మొత్తం పిప్పి నేను పక్కకు పెట్టేస్తాను. సో గట్టిగా పిండేసుకోవాలండి మనం ఇట్లా. ఈ మిగిలిన వేస్ట్ని కూడా మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. అయిపోయిందండి. సో దీన్ని కూడా మనం ఇందులో పోసేసుకుందాం. ఇది మనకి కొబ్బరి పాలండి ఇవి. సో ఇప్పుడు ఇందులో మనం ఈ మజ్జిగ చేసాం కదండి, మనం ఈ మజ్జిగను కూడా పోసేస్తున్నాను నేను. సో కొబ్బరి పాలు మజ్జిగ బెల్లం అండి. సో బెల్లం వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఈ అరటిపండుల్ని మెత్తగా పిసికేద్దాము. సో సరే ఎంత బాగా పండిపోయినాయో ఇంత పండిపోవాలన్నమాట. మీకు ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఫెర్మెంట్ చేయాలంటే మీరు బొప్పాయి కానీ అరటిపండు కానీ ఏదైనా కూడా ఇంత మెత్తగా అయిపోయిన తర్వాత మీకు బాగా ఫెర్మెంట్ అవుతాయి. అందుకనే మీకు ఇంత బాగా పండినయే తెచ్చుకోవాలి మీరు. కొబ్బరి పాలలో మన అరటిపండులో ఉండేదానికన్నా కూడా ఎక్కువ పొటాషియం ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటాయి అన్నమాట. సో అది ఒక రీజన్ మనకి కొబ్బరి పాలతో మనం ఏదైనా ఇలా ఫెర్టిలైజర్ చేసి ఇచ్చినప్పుడు మీకు బ్లూమింగ్ చాలా బాగా వస్తుంది, కాయలు బాగా దిగుతాయి అనమాట. అంటే పంట బాగా వస్తుంది మీకు. సో ఇదంతా నేను ఇందులో వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు ఇంగు వేసేద్దామండి. ఇంగువ నేను ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను నేను ఇంగువని. చూసారా హాఫ్ స్పూన్, ఈ హాఫ్ స్పూన్ ఇందులో వేసేస్తున్నాను. సో మన లిక్విడ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, మూత పెట్టేద్దామండి. ఒకసారి పెట్టి మనం ఏం చేయాలంటే దీన్ని బాగా షేక్ చేద్దాం. సో అంతా ఈవెన్గా మిక్స్ అయిపోద్ది అనమాట బాగా. మన లిక్విడ్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం మూత పెట్టకూడదండి. దీనికి ఏదైనా మనం ఒకటి టిష్యూ పేపర్ కానీ ఒక క్లాత్ కానీ కట్టేసి ఉంచాలన్నమాట. ఎందుకంటే దీనికి ఎయిర్ కావాలి కదా లోపల బ్యాక్టీరియాకి. సో అలాగే ఇది ఇంపార్టెంట్ అన్నిటికన్నా. ఫైనల్గా ఇది ఇందులో వదిలేద్దాం ఊరికనే. జస్ట్ ఇలా వదిలేయటం. ఇది మనం మీ ఇంట్లో కాపర్ స్పూన్ కానీ కాపర్ ప్లేట్ కానీ ఏది ఉంటే అది మీరు వాడచ్చు. సో అది వేసేసుకుందాం అందులో. సో ఇది ఇప్పుడు 10 to 15 డేస్ మనకి ఫెర్మెంట్ అవ్వాలండి బాగా. సో దీన్ని మనకి ఒక క్లాత్ కట్టేద్దామండి ఇప్పుడు. సో దీని మీద మనం ఒక స్టిక్కర్ వేసేసుకుందామండి, డేట్ రాసి. సో మనకు కూడా ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఇట్లా ఎప్పుడైనా సరే మనం ఏది చేసినా డేట్లు రాసి ఇలా స్టిక్కర్లు వేసుకుంటే ఒక అలవాటు చేసుకుంటే మనకు కూడా ఐడియా ఉంటుంది ఎప్పుడు చేసాము, ఎన్నాళ్ళు వాడాలి, ఏంటి ఇంకెన్నాళ్ళు ఉంచుకోవచ్చు ఏంటన్నది. సో ఇట్లాగా మనం ఒక స్టిక్కర్ వేసేసుకుందాము. దీన్ని ఒక 10-15 రోజుల్లో చూద్దామండి మళ్ళీ.
చూసిన తర్వాత మొక్కలకి ఇద్దాం మనం ఎలా ఉంటుంది ఏంటనేది రిజల్ట్ చూద్దాం తర్వాత. దీని రిజల్ట్ రావడానికి కూడా మనకు ఒక 10-15 రోజులు పడుతుంది స్ప్రే చేసిన తర్వాత నార్మల్గా. సో ముందు మనం దీన్ని పెర్మెంట్ అయిన తర్వాత చూద్దామండి. ఇది మనం పెరుగులో అరటిపండు వేసి తయారు చేసాం కదండి, దీన్ని మనకి స్ప్రే చేయడానికి వీలుగా ముందు వడగట్టుకోవాలి. స్ప్రే చేయాలి కాబట్టి స్ప్రేయర్లో మనకు అడ్డం లేకుండా కొంచెం వడగట్టుకుందాం ఫస్ట్. ఇది నేను 10 ml తీసుకుంటున్నాను, కాకపోతే మీరు 10-20 ml వరకు తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. 1 లీటర్ వాటర్కి మిక్స్ చేస్తాను. ఒక 1 లీటర్ వాటర్ బాటిల్లో దీంట్లో వాటర్ నింపేసి స్ప్రే చేసి చూద్దాం. మనం ఈ గులాబీ మొక్కలకి అన్నిట్లు కూడా స్ప్రే చేసి అట్లానే కలిపి నీళ్ళు కూడా పోసేద్దామండి. సో ఇది మనకి మంచి పెస్టిసైడ్స్ కింద కూడా పనిచేస్తుంది, అలాగే మంచి ఫెర్టిలైజర్ కూడా. ఇది 2 విధాలుగా పనిచేస్తుంది అనమాట. ఇది ఆల్ ఇన్ వన్ అనమాట. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఈ లిక్విడ్ మీకు ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా స్ప్రే చేసి చూద్దాం. ఇప్పుడు మన నీళ్ళలో మనం తయారు చేసిన సొల్యూషన్ కలిపేసి డైరెక్ట్గా కుండీల్లో పోసేద్దాము. సో దానికి రూట్ సిస్టమ్ నుంచి కూడా మనకి బాగా అందుతుందన్నమాట. సో మనకి పూలు కానీ కాయలు కానీ ఫ్లవరింగ్ విపరీతంగా వస్తున్న తర్వాత చూద్దాం. సో దీనికి మనం ఏం చేద్దామంటే లీటర్కి 50 ml లెక్కన కలిపేయచ్చండి ఇది మనం. సో ఇది 50 ml జార్ ఆల్మోస్ట్. సో దీంతో 3 జార్లు వేసి, ఎందుకంటే 3 లీటర్ నీళ్ళు తీసుకున్నాను దీంట్లో నేను. సో ఇందులో మనకి తొక్కలు వచ్చినా ఏమొచ్చినా ప్రాబ్లం లేదు కాబట్టి డైరెక్ట్గా వేసేయచ్చు మనం. సో దీన్ని మనం డైరెక్ట్గా మొక్కలకు పోసేద్దాం. సో వీటన్నిటికి మనం ఈ నీళ్ళు పోసేద్దామండి. ఇది ఏంటంటే అన్ని మొక్కలకి మీకు ఉపయోగపడుతుందండి. ఇది పూల మొక్కలకు కానీ కాయగూరల మొక్కలకు కానీ అన్నిటికి కూడా చాలా బాగా మీకు అన్నిటికి పూలు వచ్చేస్తాయి మెయిన్ బేసిక్గా మీకు. సో చెట్టు కూడా ఇది స్ప్రే చేస్తే మనకి దీనికి ఏమి చీడపీడలు కూడా రాకుండా మనకి బ్రహ్మాండంగా బాగుంటుందన్నమాట. సో ఈ మందార మొక్కని చాలామంది అడిగారండి, గ్రో బ్యాగ్ ఎంత వాడుతున్నావు ఏంటని. సో ఈ గ్రో బ్యాగ్ చూడండి, 1 feet హైట్ ఉంటుంది, 1.5 feet డయామీటర్ ఉంటుందండి. ఇది 1.5 feet అంటే ఒక 18 to 20 inches అనుకోండి మీరు అప్రాక్సిమేట్గా. వాడాక వచ్చిన ఎఫెక్ట్ చూడండి. మాకు నిమ్మకాయలు కానీ ఈ పూత చూడండి ఇప్పుడు ఎంత బాగా వస్తుందో పూత, నిమ్మ పూత అంతా కూడా చాలా బాగా వస్తుందన్నమాట. సో చాలా బాగా నిమ్మ పూత కూడా బాగా వస్తుంది. ఇది ఆ టేబుల్ ఆరెంజ్ అది. తర్వాత ఈ నిమ్మపూత చూడండి ఎంత బాగా వస్తుందో. సో అట్లానే ఇక్కడ కూడా ఫ్లవరింగ్ అయిపోయింది ఆల్రెడీ. సో తేనెటీగలు కూడా చూడండి మనకి ఎట్లాగా ఉపయోగపడుతున్నాయో తేనెటీగలు చూసారా. సో తేనెటీగలు చూడండి ఎంత బాగా పాలినేషన్ చేస్తున్నాయో నాకు. సో నా ఫ్రెండ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. చూసారా ఎంత బాగా చేస్తుందో. సో అందుకనే ఏంటంటే మనకి కాయలు ఎక్కువ ఇట్లా మనకు తేనెటీగలు ఎప్పుడైతే మన గార్డెన్లో బాగా ఫ్రీగా వస్తూ ఉంటాయో సో కాయలు కూడా బాగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో కాయలు కూడా బాగా దిగిన చెట్టు ఇప్పుడు ఇది నిమ్మకాయ చెట్టు. సో మా గార్డెన్లో అందాలు చూడండి. మనం ఈ లిక్విడ్ స్ప్రే చేసిన తర్వాత ఎంత అందంగా పూలు వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి అన్నమాట పూలు. అందులో ఈ వర్షంకి తడిసి ఇంకా పూలు అందం ఇంకా చాలా బాగా ఎక్కువైపోయింది అనమాట ఈ పూల అందం వర్షం వల్ల. సో వర్షం వస్తే అన్నిటికీ ఆనందమే, మనకు ఆనందం కాదండి, అందరికీ ఆనందమే కదా వర్షం వచ్చినప్పుడు. సో సో ఇక్కడ కూడా చూడండి ఈ జంట పూలు అసలు జంట కవుల్లాగా ఎంత బాగా వచ్చినాయో.
చాలా ముద్దు వస్తున్నాయి కదా ఈ పూలు. ఈ వర్షం బరువుకి పూలు అన్నీ కిందకి పడిపోతున్నాయండి. చూసారా గుత్తి ఎంత బాగా వచ్చిందో, గుత్తి పూల గుత్తి. సో కామెంట్స్లో కొంతమంది అడిగారండి గులాబీ మొక్కలు నేను ఎందులో పెట్టానని చెప్పి. నా గులాబీ మొక్కలన్నీ కూడా ఈ కుండీల్లో ఉన్నాయి చూడండి. ఇట్లా ఈ కుండీల్లో పెట్టాను అనమాట. ఇదేదో పాత కుండీ ఒకటి ఉంది, తర్వాత ఏమో కొన్ని ప్లాస్టిక్ కుండీల్లో పెట్టాను. సో అన్నీ ఇట్లానే ఈ కుండీల్లోనే పెట్టాను అనమాట నేను. పక్కన నా డ్రాగన్ మొక్క, సో ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా నేను 20 లీటర్స్ డబ్బాలో పెట్టాను. ఆల్రెడీ నా వీడియోలు చూశారు కదా. సో పైన లింకులు చూడండి, చూడకపోతే 2 వీడియోలు ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ మీద. సో ఇవన్నీ కూడా కుండీల్లోనే, ఈ చిన్న కుండీల్లోనే పెట్టాను ఇట్లా నేను. చూశారు కదా.